వికారాబాద్ జిల్లా నుండి బ్రతుకుదెరువు నిమిత్తం బొంబాయికి వెళ్ళి అక్కడ మేస్త్రీ పని చేస్తూ తిరుపతయ్య అక్కడ జీవనం కొనసాగిస్తున్న వేళ ఆ సమయంలో ఒక అమ్మాయి తనకు పరిచయం అయ్యి ఇద్దరి మనసులు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 15లో పెళ్లి చేసుకున్నారు. 16, 17లో తనకు ఒక బాబు కూడా సంతానం కలిగింది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది ఆయన మాటల్లోనే విందాం. ఏం జరిగింది, అసలు తను ఎలా వెళ్ళిపోయింది, అసలు ఏం జరిగింది మీ జీవితంలో? సార్ నా పేరు తిరుపతయ్య, విలేజ్ లింగనపల్లి, మండలం చౌడాపూర్, వికారాబాద్ డిస్టిక్. సార్ నేను 2015లో బొంబాయి వెళ్ళిన సార్ కూలి పని కోసం, మేస్త్రి పని కోసం. అక్కడ ఒక అమ్మాయితో పరిచయం అయింది. ఇద్దరం కలిసే ఉన్నాం, పెళ్లి చేసుకున్నాం. మామూలుగా దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నాం, కలిసే ఉన్నాం. మా 2017లో బాబు పుట్టిండు. బాబు పుట్టినాక ఫస్ట్ బర్త్డే అయిపోయింది, సెకండ్ బర్త్డే 6 నెలలు అయింది. తర్వాత ఫస్ట్ తెలంగాణ రైతు బంధు చెక్కులు ఇస్తున్నట్టే తెలంగాణకు వచ్చాను. వచ్చి ఒక 15-20 రోజులు అయింది. అంతలోపల బంగ్లాదేశ్ అతన్ని పెళ్లి చేసుకొని, నువ్వేమి రాకు మా ఊరిని పెళ్లి చేసుకున్నావు, నువ్వు అక్కడ నుండి పో. నువ్వు ఇక్కడికి రైతు బంధు కోసం ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు ఉన్నావు? ఒక 15-20 రోజులు ఉన్నా సార్. 20 రోజుల లోపే తను వెళ్ళిపోయిందా? వేరే పెళ్లి చేసుకొని మా ఊరిని పెళ్లి చేసుకున్నా, నువ్వేం రాకనంటే సరే నీ ఇష్టమని నేను పోలేను సార్. పోకుండా ఉన్నాక మళ్ళీ ఫోన్ చేసి నీ బాబుని సరిగ్గా చూసుకుంటలేడు, వీడు నా కొడుకు కాదు అని తిడుతున్నాడు, కొడుతున్నాడు బాబుని. వెళ్ళేటప్పుడు బాబుని తీసుకొని వెళ్ళిందా? నేను ఆనే బాబు మా అమ్మ ఆనే ఉండు, నేను ఒక్కనే వచ్చిన సార్ తెలంగాణకు. వాళ్ళిద్దరు ఆనే ఉండరు, నేను సేపుగానే ఒక ప్లేస్లో ఉన్నారు, నేను వచ్చేసిన. అయితే తర్వాత నీ కొడుకుని నువ్వు తీసుకోపో, వీడు సరిగ్గా చూసుకుంటలేడు, చేసుకున్నాడు, నా కొడుకు కాడని కొడుతున్నాడు, ఆ బాబుని సరిగ్గా పాలు గరం చేసినా గ్యాస్ అయిపోతుంది అన్నట్టు ఏదో ఏం తీపిచ్చినా వద్దంటున్నావు, నా పైసలు వానికి ఎందుకు ఖర్చాలంటే సరే నాకు ఫోన్ చేసి చెప్పింది, నీ కొడుకుని నువ్వు తీసుకోమంటే 2001 లాక్డౌన్లో 7 నెలలు పోయి బాబుని తెచ్చుకున్నా. బాబుని తీసుకొచ్చిన బాంబే నుంచి తీసుకొచ్చిన తెలంగాణకు తీసుకొచ్చి మంచిగా ఉన్నాం. లాస్ట్ కరోనా వరకు ఇంట్లోనే ఉన్నాం, ఊర్లో ఉన్నాం సార్. కరోనా ఇట్లా అయిపోగా మళ్ళీ పని కోసం హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో బాలాపూర్లో ఉంటా. బాలాపూర్లో స్కూల్లో వేసిన బాబుని బోనఫైడ్ కూడా ఉంది. తర్వాత 2022లో నాకు ఫోన్ చేసి ఒకసారి నా బాబుని లాస్ట్ టైం ఒకసారి చూపించిపోయి నేను చూస్తాను, నేను మొత్తానికి మా ఊరు వెళ్ళిపోతున్నా, బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నా అని చెప్పింది సార్. నేను బాబుని తీసుకొని తను ముంబైలోనే ఉందా? ముంబైలో నేను వాళ్ళ చేసుకున్న అతనితోనే ఉంది. మరి అప్పుడు నువ్వేం అడగలేదా? ఇంకా నేను బాబుని తెచ్చుకున్నా, నేను ఎందుకు అడుగుతా సార్? ఇంకా బాబుని తెచ్చుకున్నా, బాబు నా దగ్గర ఉన్నాడు. ఇంకా ఆమె పెళ్లి చేసుకున్నది, ఆమెనే చెప్పింది నీ కొడుకు నువ్వు తీసుకోపో అంటేనే తెచ్చుకున్నా. ఇటు సరిగ్గా చూసుకుంటలే అంటే బాబుని తెచ్చుకొని నా దగ్గర ఉన్న బాబు నా దగ్గర నుండి నాకు ఇంకా సంబంధం లేదు ఆమెతోటి. ఆమె ఫోన్ చేసి నా బాబుని లాస్ట్ టైం ఒకసారి చూపించిపో అంటే నేను 2020లో 8వ నెల 24వ తారీఖు బాంబే పోయినా బాబుని తీసుకొని. పోతే అక్కడ చేసుకున్నాడు వాళ్ళ చెల్లెలు మగడు, చెల్లెలు మాడితే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, నాకు తెలియదు. వాళ్ళందరూ నన్ను కొట్టి బాబుని తీసుకొని వెళ్ళిపోయారు సార్. అంటే నీ మీద దాడి చేసి బాబుని తీసుకొని వాళ్ళు ఎక్కడికి బెంగాల్ వెళ్ళిపోయారా? బెంగాల్ కదా సార్, నన్ను కొట్టి నా బాబు ఏమంటున్నాడు, డాడీ నన్ను ఏడాది పడిపోతున్నావు బాబు డాడీ అంటున్నాడు సార్. అప్పటికి ఎన్ని సంవత్సరాలు బాబు? 5 సంవత్సరాలు సార్. అయితే రిటర్న్ వచ్చిన సార్ ఒక్కరిని. అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సార్, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇంటికి వచ్చి 2 రోజుల తర్వాత మా అన్న ఇట్లా అయింది విషయం తెలిసిపోయి మా అన్న నేను కలిసి మళ్ళీ బాంబే వెళ్ళినాం. పోలీస్ స్టేషన్కి పోతే ఇట్లా ఏం జరిగింది సార్ అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోకుండా సరే ఏడు చూపెట్టానంటే ప్లేస్ చూపెట్టిన. ఆమెను తీసుకొని వచ్చారు, పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి వాళ్ళ చెల్లెల్ని పట్టుకొని వచ్చారు. పోలీస్ స్టేషన్ తీసుకొస్తే వాళ్ళ చెల్లెలు మొగడు కూడా వచ్చిన తర్వాత వస్తే వాళ్ళు సరే ఇప్పుడు లేరు, ఎక్కడ పోయినా మాకు తెలియదు అని వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టిన సార్. వాళ్ళని వచ్చినప్పుడు చెప్తానంట అని ఇడిచిపెట్టిన ఒక సాయంత్రం వరకు వాళ్ళ రూమ్ ఖాళీ అయిపోయింది సార్. వాళ్ళు కూడా లేరు. ఏ పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేసిన? కోపర్కన్నా పోలీస్ స్టేషన్కి పోయినా సార్. ఇంకా వాళ్ళు మొత్తానికి రూమ్ ఖాళీ చేసిపోయారు. నేను ఇక ఏం చేయలేక రైల్వే స్టేషన్లన్నీ వెతికినా సార్. ప్రతి సాయంత్రం ఒక ట్రైన్ ఉంది, ఉదయం ఒక ట్రైన్ ఉంది. ఉదయం 6 గంటలకు ఉంది, సాయంత్రం 7 గంటలకు ఉంది. ఆ ట్రైన్లకు నేను వాసి నుంచి ముంబై సిఎస్టీకి పోయి ప్లాట్ఫారం టికెట్ తీసుకొని ఆ ట్రైన్ పోయేంత వరకు ట్రైన్ ప్లాట్ఫారం మొత్తం దేలాడి పొద్దున ట్రైను సాయంత్రం ట్రైన్ అట్లా ఒక వారం రోజులు చూసిన సార్. ట్రైన్లు చూసిన పోతుండేమో ఏ ట్రైన్ కన్నా పోతే దొరుకుతారేమో. స్టేషన్ నెంబర్లు ఏం లేవా వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి? కాంటాక్ట్ అప్పుడు మొత్తం కట్ అయిపోయింది, మొత్తం బంద్ చేసుకున్నా ఫోన్లు. పొద్దుగాల ట్రైన్, పొద్దుమికి ట్రైన్, 2 ట్రైన్లు ఖచ్చితంగా ప్లాట్ఫారం టికెట్ తీసుకొని నేను చూసి వచ్చిన. వారం రోజులు ఉన్నా, ఫలితం లేదు, వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. మొత్తానికి బంగ్లాదేశ్ పోయి ఫోన్ చేశారు. నేను బంగ్లాదేశ్ వచ్చిన అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో బాబుకు సరిగా మన తెలుగే సార్, మనకి హిందీ రాదు. అప్పుడు ఆ భాష ప్రాబ్లం అవుతుంది, తిండి సరిగా తింటలేడు, జ్వరం వచ్చింది సార్. ఒకటి ఫోన్ చేసి అప్పుడు వాళ్ళ మరిది ఫోన్ చేసి 3,50,000 నీ బాబుని నీకు తీసుకొస్తున్నాడు. ఎవరు మరిది? ఇప్పుడు రియా వాళ్ళ మరిది. ఈ బాబు అంటే వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ మీకు కాల్ చేశారు? ఫోన్ చేశాను సార్. ఈడున్న ఫోన్ చేయకుండా బంగ్లాదేశ్ పోయి ఫోన్ చేసి నీ బాబుని నీకు తీసుకొస్తా, నాకు 3,50,000 ఇవ్వని అన్నాడు. అంటే నేను 15,000 వేసిన సార్. వేసిన ఒక రోజు నెక్స్ట్ రోజే ఫోన్ స్విచ్ ఆఫ్ సార్ అతనిది. ఇంకా తీసుకురాలేడు. మళ్ళీ వాళ్ళ
వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు, వీడు కట్ అయిపోయింది. వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి నీ బాబుని తీసుకొస్తా, అది ఇగో ఇగో ఇట్లా అయిపోయిండు, జ్వరం వచ్చింది, తింటలేడు సరిగా అంటే ఇప్పుడు నా బాబు సరిగా తింటలేడు సార్, జ్వరం వచ్చింది దానికి. ఎవరన్నా ఏమైనా ఇస్తే చేతి చాపేంత పరిస్థితి అయిపోయింది సార్. ఇప్పుడు ఆమె వాళ్ళ తల్లి కూడా ఉందో లేదో తెలియదు సార్. ఇంకోటి ఏదన్నా వీడు పోయి నీకేం కావాలో చిన్న అని అడిగితే నాకు ఒక నూనె డబ్బు ఇప్పి, ఒక షాంపూ ఇప్పి, కురుకురు ఇప్పి అని అంటున్నాడు సార్. ఇప్పుడు కరీంనగర్ రావడానికి ఏంటంటే నేను బండి సంజయ్ సారు ఇంతకుముందు కాంబోడియా నుంచి నలుగురిని తీసుకొచ్చాడు కదా సార్ ఇండియాకు. నా కొడుకుని నేను తీసుకొస్తానని వచ్చిన సార్. సార్ని కలిసి నా సారు సరే తెప్పిస్తానన్నాడు. నేనే కోరుకునేది ఏంటంటే బండి సంజయ్ సార్ని నా కొడుకుని వాళ్ళని కరీంనగర్ నుంచి కాంబోడియా నుంచి తీసుకొచ్చిన నా కొడుకుని తీసుకురావాలని నేను కోరుతాను సార్. ఇప్పుడు ఇది ఏ సంవత్సరంలో బాబుని తీసుకెళ్లారు? 2022లో సార్. 2022లో 2022 28వ నెల 24 తారీఖు కరెక్ట్ సార్. బాబు ఇప్పటికీ 7 years ఏజ్ ఉంటుంది. ఇప్పుడు 7 రన్నింగ్ అవుతుంది సార్. బాబుతో ఎప్పుడైనా వీడియో కాల్లో మాట్లాడావా? బాబుతో ఇప్పటివరకు వీడియో కాల్ చేయలేదు, కానీ ఇతను దూరంకి వెళ్ళి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు. దూరంకి వెళ్ళి ఇగో నీ బాబు పెట్టినాడు, జ్వరం వచ్చింది, ఇగో తింటలేడు, ఇగో ఇది అవుతుంది, వీడియో తీసి నీకేం కావాల్సిన అని అడుగుతున్నావు, వీడియో తీసుకుంటావు అతనే. అయితే నాకు ఒక నూనె డబ్బు ఇప్పి, షాంపూ ఇప్పి అని అంటున్నాడు సార్. నూనె డబ్బా షాంపూ ఏం చేసి? ఎందుకంటే అంటే ఆడ తల్లి లేదు సార్. ఇప్పుడు తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయింది, వీళ్ళకి ఇచ్చేసింది. వాళ్ళ అమ్మమ్మ ఊరికి ఇడిచిపెట్టింది. ఒక ముసలాయం ఉంది, ఆడ ఇడిచిపెట్టి ఆమె ఎటుపోయింది, ఇంకా మగని చేసుకున్నది కదా సార్. అతని దగ్గర ఉంది, ఇంటికాడ ఇవ్వలేదు. వాని పరిస్థితి అంటే ఇప్పుడు అడగదినే పరిస్థితి అయిపోయింది సార్. ఈ మధ్యకాలంలో చివరిగా ఎప్పుడు మాట్లాడావు బాబుతో? మాట్లాడకమని లేని ఇప్పటిదాకా ఒకసారి మాట్లాడలేదు సార్. ఏ రోజు అయితే సంబంధించిన వాళ్ళతో ఎప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కలకత్తా పోయినా సార్. మొన్న 4వ నెలల కలకత్తా పోయినా, నీ బాబు నీకు ఇస్తా, ₹1,00,000 తీసుకురా అన్నాను. ₹1,00,000 తీసుకొని పోయినా సార్. ఇక్కడికి వెళ్ళి కలకత్తా పోయినా. కలకత్తా ₹1,00,000 ఫోటో కూడా పెట్టిన అతనికి. ఫోటో కాదు, స్కానర్ పంపిస్తా, స్కానర్లు లేకపోతే అకౌంట్ నెంబర్ ఇస్తా, నాకు క్యాష్ వద్దు అంటున్నాడు. అరే నీకు క్యాష్ అంత దూరానికి వెళ్ళి నేను క్యాష్ తీసుకొచ్చి అంటే క్యాష్ వద్దు, నాకు ఫస్ట్ అకౌంట్లే అంటున్నాడు. నేనేమన్నా సరే వేస్తా, నువ్వు ఇండియాలో ఉన్నట్టు కనీసం నాకు ఒక లొకేషన్ అన్నా లేకపోతే ఉన్నట్టు ఏదో ఫోటో పెట్టంటే పెడతలేడు సార్. మొత్తానికి పైసలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు సార్ అతను. ఇప్పుడు నా కొడుకు కావాలి సార్. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా నువ్వు కలకత్తాకు వెళ్ళినప్పుడు నీ బాబుని తీసుకొని నీ దగ్గరికి రాలేదు? ఎవరు రాలే అసలు. ఫోన్లోనే మాట్లాడుతున్నారు, బంగ్లాదేశ్ నెంబర్ల నుంచే ఫోన్లు వస్తున్నాయి సార్. ఇక్కడ ఇండియా నెంబర్, నువ్వు ఇండియా రాలేవు కదా, ఇండియా నెంబర్ కాదంటే కాదు నాది ఇదే వైఫై నుంచి నడుస్తుందని చెప్తారు సార్. నాకు స్కానర్ పంపిస్తున్నా, స్కానర్కి లేకపోతే అకౌంట్ నెంబర్కి లేకపోతే తీసుకురాని అంటున్నారు సార్. అసలు ఇప్పుడు బాబు ఎట్లా ఉన్నాడు, బాబు పరిస్థితి ఏంటి అనే విషయాలు ఏమైనా తెలుసా మీకు? బాబు అంటే అతను పంపించిన వీడియో ప్రకారం అయితే అతను బక్కగా అయిపోయింది సార్. జ్వరం వచ్చింది, సరిగా తింటలేడు, భాష ఇప్పటివరకు తెలియదు సార్. అతన్ని కొంచెం భాష కూడా సరిగా వస్తలేదు సార్. సార్ నాకు నా కొడుకుని ఇలాగానే తెప్పియాలని ఒకటి సార్, అందుకే వచ్చాను సార్ కరీంనగర్ సార్. సో ఇది ఈయన తిరుపతి అయ్య, ఆయన స్టోరీ చెప్తే ఎంతో బాధ అనిపిస్తుంది. ఒక అమ్మాయి వలలో పడి ఎన్నో బాధలకి గురయ్యాడు. ఒక బాబు తనకు జన్మించడంతో ఆ బాబుపై ప్రేమ పెంచుకున్నాడు. ఆ తర్వాత బాబును అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈయనను అనేక విధాలుగా బాధలు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. బండి సంజయ్ గారు, మీరు గతంలో కూడా కాంబోడియాలో బలైన వారిని ఎంతోమందిని ఆదుకొని వారి సొంత స్వగృహాలకు తీసుకువచ్చారు. సో అదే విధంగా ఆయన మీపై ఎంతో భరోసా, నమ్మకం పెట్టుకొని బండి సంజయ్ అయితే నాకు న్యాయం చేయగలుగుతాడు అని వికారాబాద్ నుంచి కరీంనగర్కి వచ్చిన పరిస్థితి. తనకు న్యాయం జరగాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ.